సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. లౌక్యం సూపర్ హిట్ తో అందరూ అనుకున్నారు గోపీచంద్ ఫామ్ లోకి వచ్చేసాడు అని. కానీ ఆ తర్వాత వచ్చిన జిల్ యావరేజ్ గ్రాసర్ గానే నిలిచింది. లాభం లేదు, మరో హిట్ పడితేనే కెరియర్ కి దమ్ముగా ఉంటుంది అన్న ఉద్దేశంతో లౌక్యం తరహాలోనే సౌఖ్యం అనే సినిమాని చేసి ఈ వారం క్రిస్మస్ కానుకగా థియేటర్లకు పట్టుకొచ్చారు గోపీచంద్. అలా లౌక్యంగా వ్యవహరించిన గోపీచంద్ కు ఈ సినిమా ఎంత సౌఖ్యాన్ని అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే సీను టిపికల్ తెలుగు సినిమా ఫార్ములా హీరో. అల్లరితనం చిల్లరతనంతో పాటు బుద్ధి బలం భుజిబలం పుష్కలంగా ఉన్న సూపర్ హీరో. మరి సూపర్ హీరో అన్న తర్వాత అతని శక్తి సామర్థ్యాలను చూపెట్టాలి కదా. అందుకోసం అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది శైలజ. శైలజని పెళ్లి చేసుకుంటేనే తన జీవితం సౌఖ్యంగా ఉంటది అని డిసైడ్ అవుతాడు సీను. ఏదైనా ఊరకని వచ్చేస్తే ఏముంటది కిక్కు, అందులోనూ సూపర్ హీరోస్ అంటే ఎన్ని అడ్వెంచర్స్ చేస్తే అంత గొప్ప. ఆ ప్రకారమే శైలజని దక్కించుకోవడం కోసం శ్రీను తన బుద్ధి బలాన్ని కండ బలాన్ని అవకాశం మేర ఎలా వాడి తన జీవితాన్ని సౌఖ్యవంతం చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సౌఖ్యం ట్రైలర్ చూసే చాలా మంది గోల పెట్టారు, బాగా రొటీన్ గా ఉంది, విశేషం ఏం కనిపించట్లేదు అని. అయినా కాస్త షార్ప్ గా ఆలోచిస్తున్నారు శ్రీధర్ సీపానా. ఏదైనా అద్భుతం చేస్తారేమో అన్న ఆశ ఓ మూలన ఎక్కడో ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏమిటి అంటే ఆయన కూడా చేతులెత్తేశారు. ఈ సినిమాతో రెండు విషయాలకి సంబంధించి స్పష్టత వచ్చేసినట్టు అనిపించింది. ఒకటి, ఇప్పటి వరకు అందరూ గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న సూపర్ హిట్ ఫార్ములాకి చివరి రోజులు వచ్చేసాయని, ఇన్నాళ్లు తనను నమ్ముకున్న ఎంతో మందికి కనక వర్షం కురిపించిన ఫార్ములాకు కాలం చెల్లిపోయే సమయం ఆసన్నమైందని ఈ సౌఖ్యం సినిమాతో ఓ అంచనాకు వచ్చేయాలనిపించింది. అంటే ఈ ఫార్ములాని ప్రేక్షకులే తిరగొడుతున్నారు అని చెప్పుకోవడానికి లేదు. ఇప్పటి వరకు ఆ ఫార్ములాని ఎన్నో రకాలుగా వాడుకుంటూ వస్తున్న రచయితల్లో ఉత్సాహమే ఆవిరైపోయినట్టు కనిపిస్తా ఉంది. వారి ఆలోచనల్లో స్తబ్దత కనిపిస్తా ఉంది. ఈ ఫార్ములాని ఇంకెలా వాడుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టు అనిపిస్తా ఉంది. కోన వెంకట్ గోపీమోహన్ ఫామ్ కోల్పోయారు అని అనేసుకోవాలనిపిస్తుంది. ఏదైనా ఒక ఆసక్తికరమైన పాయింట్ దొరికితే చాలు దాంతో కోన వెంకట్ గోపీమోహన్ చిత్ర విచిత్రాలు చేసి చూపెట్టి తెలుగు ప్రేక్షకుల్ని వశం చేసేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ వర్క్ లో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. అందుకు నిదర్శనం రీసెంట్ గా వాళ్ళు పనిచేసిన సినిమాలన్నీ కూడా వరుస పెట్టి ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు ఈ సౌఖ్యం కూడా ఆ లిస్ట్ లోనే చేరిపోయింది. ఆ సినిమాలో గోపీమోహన్ కోన వెంకట్ మార్క్ మ్యాజిక్ ఏ మూల కనిపించలేదు. రొటీనే అయినప్పటికీ కొంత వర్కౌట్ అవ్వగలిగే పాయింట్ ని పట్టుకొచ్చారు ఈ సినిమా కథగా శ్రీధర్ సీపానా. కానీ దాన్ని ప్రాపర్ గా డెవలప్ చేయలేకపోయారు, ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేకపోయారు, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడంలో కంప్లీట్ గా విఫలమయ్యారు. ఈవెన్ కామెడీకి సంబంధించి కూడా ఏదో ట్రై చేశారులే అని సర్దుకుపోవటమే గానీ ఎంజాయ్ చేసేలా అయితే ఈ సినిమాలో కామెడీ లేదు. కామెడీని జనరేట్ చేయడం కోసం తయారు చేసిన ఒక్క పాత్ర కూడా పేలలేదు. పైపెచ్చు కొన్ని పాత్రలు అయితే చిరాకు కూడా పుట్టించాయి. కొంతవరకు రఘుబాబు గారు పర్వాలేదు అనిపించారు. పృథ్వీ కృష్ణ భగవాన్ ఎపిసోడ్ పరమ నాసిరకంగా ఉంది. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ని కూడా సరిగా డిజైన్ చేయలేదు. క్లైమాక్స్ లో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి తరహా ఎపిసోడ్ ని బ్రహ్మానందం గారితో ప్లాన్ చేశారు. దాన్ని చూసి బలవంతంగా నవ్వాలి తప్పించి హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేసే విషయం అయితే అందులో లేదు. విలన్స్ కూడా ఇంప్రెసివ్ నోట్ తీసుకోలేదు. చెప్పుకోవడానికి పవర్ఫుల్ గానే ఉన్నారు కానీ వాళ్ళ చేష్టల్లో గానీ వ్యవహారంలో గానీ ఆ పవర్ కనిపించలేదు. దాని మూలంగా గోపీచంద్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. గోపీచంద్ రెజీనా మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా ఫీల్ లేకుండా పేలవంగా ఉంది. ఉండటానికైతే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఏ ఒక్క భావోద్వేగాన్ని కూడా ఫీల్ అయ్యే అవకాశాన్ని గానీ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కానీ దర్శకుడు మనకి ఇవ్వలేదు. దాని మూలంగా సౌఖ్యం సినిమాలో పలానా అంశం బాగుంది అని గుర్తు పెట్టుకుని తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. పోతే సౌఖ్యం సినిమా మూలంగా క్లారిటీ వచ్చేసిన రెండో విషయం ఏమిటి అంటే దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి. ఆయన ఓ మంచి హిట్ కొడితే వెంటనే రిలాక్స్ అయిపోతారు అనుకుంటా. 2-3 ప్లాపులు పడితే గానీ కసితో మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ తీరు అని అనుకోవాలేమో. గతంలో కూడా యజ్ఞం తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం వరకు మధ్యలో ఎన్ని ప్లాపులు ఇచ్చారు. ఇప్పుడు ఆ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సౌఖ్యం సినిమాని చాలా రిలాక్స్డ్ గా తీశారు. అసలు ఈయనైనా పిల్ల నువ్వు లేని జీవితం సినిమా తీసిన డైరెక్టర్ అని అనిపించక మానదు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే పిల్ల నువ్వు లేని జీవితం తరహా సినిమానే సౌఖ్యం కూడా. కానీ ఆ సినిమాలో ఉన్న గ్రిప్పింగ్ ఎమోషనల్ ఫీలింగ్ సౌఖ్యంలో లేదు. ఎందుకని చెప్పలేం. సూపర్ హిట్ తర్వాత ఆయన వెంటనే చేసిన సినిమానే కదా, అంతలోనే ఇంత చేంజా అని ఆశ్చర్యపోతాం. సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో ఇంకా బాగా చేసుంటారు అనుకునే అవకాశం ఉంటుంది. అది సౌఖ్యం సినిమాకి అడ్వాంటేజ్ అని అందరూ ఊహించారు. కానీ ఆయన కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయారు. చాలా పొరపాట్లు ఉన్నాయి ఈ సినిమాలో. సాంకేతికంగా మంచి మంచి టెక్నీషియన్స్ సినిమాకి పనిచేశారు కానీ ఎవరి పనితనాన్ని ఈ సినిమాకి సంబంధించి అయితే గుర్తు పెట్టుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఏ అంశంలో కూడా ఆసక్తి లేదు, ఫీల్ లేదు. పూర్తిగా డిసప్పాయింట్ చేసే సినిమానే ఇది. నటీనటుల అభినయం విషయానికి వస్తే గోపీచంద్ ఎప్పట్లానే అందంగా కనిపించాడు. తన పాత్ర పరిధి మేర బాగానే చేశాడు. డాన్సులు ఫైట్లు అవన్నీ కూడా. కానీ ఈ సినిమాలో ఉన్న స్టఫ్ గోపీచంద్ అభిమానుల్ని అలరిస్తుందని అయితే చెప్పుకోలేని పరిస్థితి. రెజినా కూడా తన పాత్ర పరిధి మేర బాగానే చేసింది. డాన్సులు బాగా చేసింది. విలన్స్ గా ప్రదీప్ రావత్, రాజన్ ఆకట్టుకోలేకపోయారు. ప్రదీప్ రావత్ కొడుకుగా నటించిన కొత్త నటుడు అర్జున్ గంభీరంగా కనిపించాడు.
అవకాశం ఉన్నంతమైన బాగానే చేశాడు. దిట్టంగా బాడీ ఉండి కాస్త చూపులుగా ఆనేవాళ్ళు ముంబై నుంచే కాదు తెలుగులో కూడా ఉంటారు అన్నదానికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు. హీరో తండ్రిగా ఓ సాఫ్ట్ క్యారెక్టర్ లో ముఖేష్ ఋషిని చూడటం కొత్తగా అనిపించిన విషయమే. వీళ్ళు కాకుండా సప్తగిరి, జయప్రకాష్ నారాయణ, ప్రగతి, శివప్రసాద్ సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా చూసుకుంటే ఈ సౌఖ్యం సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. పలానా అంశం కోసం ఈ సినిమాని చూడొచ్చు అని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు రవికుమార్ చౌదరి. సౌఖ్యం సినిమాకి సంబంధించి నా రేటింగ్ ని సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది సౌఖ్యం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.